వాణి ఏం కొందాం అనుకున్నావు? ఏడికి వస్తున్నావు నువ్వు? చెప్పులు అనేది బట్టల దగ్గరకు హైట్ ఉన్నాడు కదా, పెట్టు తిను. సో గైస్ ఇప్పుడు నేను వెళ్ళి ఇడ్లీ తేయడానికి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలి, నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కదా, కానీ పొద్దున్నే నాకు సర్ప్రైజ్, మా ఇంట్లో సర్ప్రైజ్ అయింది. ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు నేను ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నా. యాక్చువల్లీ టిఫిన్ తీసుకురావడానికి వెళ్తున్నా. ఆ టిఫిన్ తీసుకున్నాక ఇంటికి వెళ్తా కదా, అప్పుడు మీకు చూపిస్తా సర్ప్రైజ్ ఏందో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్ప్రైజ్. ఫైనల్లీ హోటల్కి వచ్చేసిన. అన్న నాకు ఒక ప్లేట్ ఇడ్లీ, ఇంకా మిగతా అన్నీ ఓడాయి 100 రూపీస్. సో గైస్ నేను తీసుకున్నా ఒక ప్లేట్ ఇడ్లీ, ఇంకా మిగతా అన్నీ ఓడా అనమాట. 100 రూపీస్, 105 అని. అన్న మంచోడు 5 రూపీస్ తర్వాత వచ్చినప్పుడు అన్నాడు, గుర్తుపెట్టుకున్నా. ఫైనల్లీ 2 ప్లేట్ ఓడా, ఇంకా ఒక ప్లేట్ ఇడ్లీ. హాయ్ పెద్దమ్మ, వాట్ ఈస్ అప్? యాక్చువల్లీ నేను మా చెల్లెతో మాట్లాడతలేను, మా ఇద్దరికి డిస్ట్రిబ్యూషన్ అయిందనమాట. సో మార్నింగ్ వచ్చింది కూడా, నేను వీడియో ఎడిట్ చేసుకుంటుండే అది వచ్చింది, బట్ నాకేమీ నా దగ్గరికి ఏం రాలేదు. ఇట్లా వచ్చి తొంగి చూసిపోయింది అంతే. చూద్దాం ఎవరు ఫస్ట్ మాట్లాడతారు. అతను మాట్లాడతలేదు, కానీ మా మమ్మీకి డబ్బులు ఇచ్చి వెళ్ళి అన్నం టిఫిన్ ఏమని చెప్పించింది. సో చూద్దాం. వెరీ వెంట్ మమ్మీ, షాపింగ్ పోయినా పొద్దునే. నేను మమ్మీ బయట వచ్చిండే కదా, మా మమ్మీకి టిఫిన్ ఇచ్చేసిన అనమాట. తను లోపల తీసుకెళ్ళింది అండ్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అవుతుంది. ఎవరు రాలేదంటే మా అమ్మ వచ్చి మధ్యలో టిఫిన్ తిందు రారా అంటే, నాకు వద్దు నేను లంచ్ చేస్తాను అని చెప్పిన. అండ్ ఇట్స్ బిన్ ఎ వైల్ యాక్చువల్లీ. మా చెల్లి వస్తుందేమో అనుకుంటున్నా, కానీ వస్తలేదు. సరే ఇప్పుడు నాకు ఈ వైబ్ ఖరాబ్ చేయాలని లేదు, మీకు చెప్పాలి. అదేంటంటే ఈరోజు మమ్మీ వాళ్ళ యానివర్సరీ అనమాట. సో అందుకే తను వచ్చింది మా చెల్లి. ఇప్పుడు నేను మాట్లాడకుండా ఉండి తను ఎట్లాగా రాదని నాకు అర్థమైంది మాట్లాడడానికి. నాకు వైబ్ ఖరాబ్ చేయాలని లేదు. సో సరే ఎంతైనా అని చెల్లి అవుతుంది కదా, సో వెళ్ళి మాట్లాడదాము. వెళ్ళి మాట్లాడి ప్లాన్ చేద్దాం నైట్ ఏం చేయాలో. మా డాడీ డ్యూటీకి వెళ్ళాడు, వచ్చే వరకు ఏం చేయాలనేది ఆలోచిస్తాం అనమాట. మా చెల్లెకి కూడా వచ్చి మాట్లాడాలి, ప్లాన్ చేయాలని ఉంది, కాకపోతే తను వస్తలేదు. మరి అలసిపోయిందా, ట్రావెల్ చేసింది కాబట్టి నైట్, ఇవే మనకు తెలియదు. బట్ నేను అనుకుంటున్నా వెళ్ళైతే చూద్దాం. గైస్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదు, డైరెక్ట్ లంచే. టైం కూడా ఆల్మోస్ట్ 11 అవుతుంది. రైస్, బీనీస్, ఆలుగడ్డ అండ్ ఆమ్లెట్, వాటర్. సో లెట్స్ హ్యావ్ ద ఫుడ్. అప్పుడే వెంటనే కాకుండా కొద్దిసేపు అయిన తర్వాత నేనే వెళ్ళి మాట్లాడినా అనమాట. ఇక తప్పదు కదా. సో ఇప్పుడు రైట్ నా నేను మా చెల్లి కలిసి మా డాడీకి బట్టలు తీయడానికి వెళ్తాను. మా డాడీ లేడు, కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ లాంటిది. ఫైనల్లీ దిల్షుక్నగర్ వచ్చేసినాం అనమాట. వాణి వెనకాల వస్తుంది మా చెల్లి. దిల్షుక్నగర్లో ఏంటంటే అన్ని షాపులు చాలా అన్ని పెద్ద పెద్ద షోరూమ్స్, మాల్స్ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అనమాట. సో చాలా కంఫర్టబుల్గా షాపింగ్ చేయొచ్చు. ఫస్ట్ దేనికి వెళ్దాం మనం? ఆర్ఎస్ రాజు చేసి ఫస్ట్ ఆర్ఎస్ కంటే వెళ్దాము. ఆర్ఎస్ బ్రదర్స్. ఇట్స్ నైస్. వాణి సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. హాయ్. ఇక్కడ చూసి చెప్పు, వాట్ డూ యూ డూ? నువ్వేం చేస్తావు? గైస్ ఫస్ట్ మేము రైమాండ్స్కి వెళ్తున్నాము. ద రైమాండ్స్. ఇది రైమాండ్ కదా, నేను ఇదే చేస్తున్నా. చూద్దాం ఒకసారి, అడుగుదాం ఒకసారి. మీద ఫొటోస్ అయితే ఉన్నాయి కదా. షర్ట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉండే ఆడ ఫొటోస్ పెట్టారు కదా, అట్లా అని. ఫ్యాబ్రిక్ వేనా? సో గైస్ యాక్చువల్లీ లైక్ రైమాండ్స్లో ఓన్లీ మెటీరియల్ ఉన్నాయంట. రేమాండ్స్. సో ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్తున్నాం మేము. అక్కడ మా డాడీది ఒక షర్ట్ ప్యాంట్ మేము తెచ్చినుండే అనమాట. సో దాని సైజ్ రెఫరెన్స్లా తీసుకొని ఇప్పుడు మేము షర్ట్ ఇంకా ప్యాంట్ పర్చేస్ చేస్తామన్నమాట. సో మా డాడీ షర్ట్ అది ప్రెసెంట్, అది ఇప్పుడు సైజ్ తీసుకుంటున్నారు అనమాట వాళ్ళు. సో ఇలా కొలుస్తున్నారు అనమాట కరెక్ట్గా షర్ట్ సైజ్ ఎంత ఉందనేది. యాక్చువల్లీ రెడీమేడ్లో మా డాడీకి
సెట్ అయితే లేవు షర్ట్స్. అంటే నేను తెచ్చిన షర్ట్కి కరెక్ట్గా సెట్ అయితే లేవు. చేతులు పొడుగు, లెంత్ పొడుగు ఉన్నాయి అనమాట. సో అందుకే క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయడం బెటర్ అనుకుంటున్నాం మేము. సో క్లాతింగ్ సెక్షన్కి వచ్చినాం ఇప్పుడు. షర్టింగ్ అండ్ షూటింగ్ కూడా ఉంది ఇక్కడ. సో గైస్ మేము రైమౌండ్స్కి వచ్చినాము అండ్ ఆల్సో సెలెక్ట్ కూడా చేసినాం అనమాట. 170 తీసుకోండి, ప్యాంట్ 130 తీసుకొని ఎలా. సో మీకు ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను. ఇప్పుడు బిజీగా ఉన్నాం యాక్చువల్లీ. షాపింగ్ అయిపోయింది ఫైనల్లీ అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇక మళ్ళీ నేనే కట్టినా, ఎందుకంటే ఆమె జాబ్ చేస్తుంది కాబట్టి తను ఫస్ట్ శాలరీతో డాడీకి ఇప్పించింది అనమాట. సో అందుకే అట్లా చాలా ఎక్సైట్ అవుతుంది. ఇప్పుడు వానమ్మ షాపింగ్ చేస్తుంది, చెప్పులు షాపింగ్ చేస్తుందంట. ఆమెకు చీప్ అండ్ బెస్ట్లో కావాలంట, జస్ట్ యూజ్ అండ్ త్రో. గర్ల్స్ ఎట్లా ఇక కొన్ని రోజులే వాడతారు కదా, ఎక్కువ రోజులు వాడరు చెప్పులు. ఏమైంది, నచ్చలేవా? మనం నాకు వెళ్ళి ఆర్ఎస్ బ్రదర్స్ వాణి ఏం కొందాం అనుకున్నావు? ఏడికి వస్తున్నావు నువ్వు? చెప్పులు అనేది బట్టల దగ్గరకు వస్తుంది. డమ్మీ క్రాక్స్. స్వీట్ కార్న్ తీసుకుందామా? స్వీట్ కార్న్ 2 స్వీట్ కార్న్ బ్రో. ఎంత ఒక స్వీట్ కార్న్? ఒక నాకైతే పెద్దది కావాలి. పెద్దదొకటి. స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము అండ్ ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. ఇక యాక్చువల్లీ వాణి ఇక్కడనే ఎక్కాలి బస్, మనం వెనకాల. వీఆర్ గోయింగ్ రాంగ్ రూట్. సో గైస్ యాక్చువల్లీ ఇంటికి వచ్చేసినాము అండ్ ఫ్రెష్ కూడా అయినా. మీరు చూడండి, డ్రెస్ చేంజ్ కూడా చేసినా. అండ్ రైట్ నా ఇప్పుడు మేము కేక్ తీయడానికి వెళ్తున్నాం అనమాట, నేను వానకి ఇద్దరం కలిసి. సో అండ్ మా మమ్మీ మా డాడీ ఆల్రెడీ వెళ్ళారు, టెంపుల్కి వెళ్ళారు అన్నట్టు. ఇప్పుడు వెళ్ళిరు అంటే మా డాడీ మార్నింగ్ ఆయన వర్క్ వెళ్ళిండు కదా. సో ఇప్పుడు వచ్చినాక ఇద్దరు కలిసి వెళ్ళారు అనమాట. ఈ సైజ్ మనకు మస్తు అయిపోతుంది అని అది. ఈ సైజ్ నువ్వు ఎట్లాగో తినవు కదా, మా నలుగురికి సరిపోతుంది. అవును సరిపోతుంది. సరే ఒక్కరోజు చీట్ డే చేస్తే కూడా ఏం కాదు. అదేం పెట్టుకోవచ్చు. చీట్ చాలా చీట్ చేసినావు. ఏం చీట్ చేసినా? స్వీట్ కార్న్ తిన్నా. షుగర్ కేన్ జ్యూస్ షుగర్ కేన్ జ్యూస్కి ఏం కాదు. షుగర్ కేన్ జ్యూస్కి ఏం కాదు, అర్థమైనా? అది న్యాచురల్ షుగర్. అది ఎంత స్పైక్ అయితే తెలుసా గ్లూకోజ్. సో గైస్ ఇక్కడ నా రూమ్లో డెకరేషన్ చేస్తున్నాం అనమాట. మొత్తం సెటప్ ఆల్మోస్ట్ ఒక చిన్న కైండ్ ఆఫ్ రిసెప్షన్ లాగా అవుతుంది ఇక్కడ. అట్లే ఉంది కదా, ఈడుందిగా ట్యాగ్. ఇగో హ్యాపీ యానివర్సరీ. ఇవన్నీ లేదా మరి? అదేమంటారు, సాఫ్ట్ బాక్స్. అగో ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఏడ దొరుకుతుందా అని నీకు? గైస్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బికాస్ అసలు ఇంత మంచిగా మా మమ్మీ డాడీకి ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం. సో ఇంతకన్నా మంచిగా ఇంకా చేయాలి హోప్ఫుల్లీ బై గాడ్స్ బ్లెస్సింగ్. ఇప్పుడైతే మీరు సెలబ్రేషన్ చూడండి కదా. హ్యాపీ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. హ్యాపీ యానివర్సరీ.
అసలు మీరిద్దరు విష్ చేసుకురా ఫస్ట్. హ్యాపీ యానివర్సరీ అని చెప్పుకున్నారా అంటున్నా. చెప్పు. ఎందుకు చెప్పుకోరు మరి, మీదే కదా. నువ్వు చెప్పు. సో గైస్ ఈ వానమ్మ గిఫ్ట్ తెచ్చిందనమాట మా డాడీకి. తీసి చూపి మరి కుట్టించుకోవడానికి పైసలు ఇస్తావా ఇక? సో గైస్ సెలబ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. చాలా పెండింగ్ వర్క్ ఉంది, చేయాలి ఇప్పుడు. సో లెట్స్ డూ ఇట్. యాక్చువల్లీ ప్రిపేర్ చేస్తారు ఫుడ్ గిన, సో అంతలోపు మనం మన వర్క్ చేసుకోవచ్చు, రైట్? సో గైస్ డిన్నర్ వచ్చేసి చికెన్ ఇంకా బగారా అనమాట. సో లెట్ us హ్యావ్ ద డిన్నర్. సో గైస్ ఇట్ వాజ్ రియలీ గుడ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. చాలా మంచిగా అనిపించింది యానివర్సరీ. ఈసారి మమ్మీ వాళ్ళది మంచిగా సెలబ్రేట్ చేసినాము అండ్ అందరం కలిసి ఫుడ్ కూడా తిన్నాము. అండ్ ఇప్పుడు ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సీ యు ఇన్ టుమారోస్ బ్లాగ్. బాయ్ గైస్. ఈసారి మొత్తం బర్త్డే వాణియే చేస్తుంది, నేనేం చేయట్లేదు. సారీ యానివర్సరీ వాణియే చేస్తుంది, వానక్క. అండ్ మా మమ్మీకి నేను ఒక గిఫ్ట్ నేను కూడా ఇస్తా, బట్ నెక్స్ట్ మంత్ ఇస్తా. అదేంటో మీరు నా వ్లాగ్స్ చూడండి, మీకు తెలుస్తుంది.